యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో చేరవచ్చిన మీ అందరికీ నా వందనములు. సహోదరి సహోదరులారా, క్రీస్తునందు నా ప్రియులారా, మనం తీసుకున్న నిర్ణయము సరి అయినదా కాదా? మనం వెళ్తున్న మార్గము మంచిదా కాదా? మనం ఏ త్రోవలో వెళ్తే మనము గమ్యం చేరుకుంటాము? మనం వెళ్ళవలసిన మార్గం ఏది అని మనం నిర్ణయించుకోవాలంటే ఏం చేయాలా? ఒక ఊరికి వెళ్ళాలంటే ఒక మార్గం గుండా వెళ్ళాలా? ఒక అధికారి దగ్గరికి వెళ్ళాలంటే ఒక మార్గం గుండా వెళ్ళాలా? ఒక నాయకుని దగ్గరికి వెళ్ళాలంటే ఒక మార్గం గుండా వెళ్ళాలా? ఒక బస్సు ప్రయాణమైనా, ఒక ఆటో ప్రయాణమైనా, ఒక సైకిల్ ప్రయాణమైనా, ఒక నడక ప్రయాణమైనా ప్రతి మనిషికి మార్గము తప్పకుండా అవసరమై ఉన్నది. అయితే అది శరీరానుసార మార్గము. మరి నీవు తీసుకునే మార్గము, నీవు తీసుకునే నిర్ణయము సరి అయినదేనా? మనం తీసుకునే నిర్ణయం సరి అయినదో కాదో మనకు ఎలా తెలుస్తుంది? మన మార్గము సరి అయినదని ఎలా తెలుసుకుంటాం? అయితే మనము పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్తే దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? మనం ఎలా నిర్ణయాలు తీసుకోవాలి, ఏ మార్గంలో నడవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనము పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం మనము చదువుకుందాం. దయచేసి అందరూ బైబిల్ తీయండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఒకని ఎదుట సరి అయినదిగా కనపడు మార్గము కలదు, అయితే అది తుదకు మరణమునకు త్రోవ తీయును. అయితే నీవు తీసుకున్న నిర్ణయము నీ దృష్టికి సరిగా కనపడవచ్చు. తల్లిదండ్రులు చెప్తే, నాయనా ఈ మార్గం సరి అయినది కాదని చెప్తే, నాకు తెలుసులే నేను వెళ్ళే మార్గం ఏదో. కొందరు అనుభవజ్ఞులు చెప్తారు, నైనా నీవు వెళ్ళే మార్గం సరి అయినది కాదని చెప్తే, నాకు తెలుసులే నేను వెళ్ళే మార్గం ఏదో. నేనంత గుడ్డివాడనా, నేనంత బుద్ధిహీనుడనా, నేనంత యోగ్యత లేనివాడనా, నేను వెళ్ళే మార్గం ఏదో నాకు తెలియకుండానే వెళ్తున్నాను అనుకున్నావా? తెలియకుండానే నేను ఈ మార్గంలో పోతాను అనుకుంటున్నావా? నేను తెలియకుండానే ఈ నిర్ణయం తీసుకుంటాను అనుకున్నావా అని చెప్పేసి పెద్దలను ఎదిరిస్తూ మాట్లాడుతూ ఉంటారు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? ఒకని మార్గము వాని దృష్టికి సరి అయినదిగా కనబడును, కానీ తుదకు ఇది మరణమునకు దారి తీయును. మనము తీసుకున్న నిర్ణయము మరణానికి చేరువవుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకు మరణానికి చేరువవుతా ఉంది? దేవుని వాక్యం ఇంకా లోతుగా ఏం చెప్తా ఉంది? ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనము చూసుకుందాం. దయచేసి తీయండి. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండిరి. ఏం చేశారంట? దేవుడు చూసినప్పుడు నీ మార్గము చెడిపోయి ఉన్నదంట. నీవనుకుంటున్నావు నీవు సరి అయిన మార్గమే అని, కానీ దేవుని దృష్టికి సరి అయినది కాదు. నీ మార్గము చెడిపోయిన మార్గంలో నడుస్తున్నావు. దేవుడు చూచినప్పుడు నీ మార్గము దేవుని దృష్టికి సరి అయినది కాదు. ఇతరులు వచ్చి చెరిపివేశారా? మావాడు మంచి దారిలో పోతుంటే వేరే వాడు వచ్చి మావాడిని చెడగొట్టినాడు. మావాడు బాగా చదువుకుంటుండే ఇంకొక వాని తోడై వాని జుత పట్టి వానెంబడి వెళ్ళి వాని మార్గంలో వెళ్ళి చెడిపోయినాడని చెప్తున్నాడు అని అంటూ ఉంటారు. ఇది నిజమా? కాదు సహోదరుడా. ఒక మనిషి తనంతటకు తానే తన మార్గము చెరిపి వేసుకుంటున్నాడు అంటుంది. అయితే తనంతట తానే ఒక మనిషి తన మార్గము ఎలా చెరిపి వేసుకుంటాడు? దేవుని వాక్యము మరొక చోట ఏం చెప్తా ఉంది? మనము పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధన గ్రంథంలోనికి వెళ్తే యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం మనము చదువుకుందాం. దేవుని వాక్యం ఉంటుంది, అయ్యో వారికి శ్రమ, వారికి దుఃఖము, వారికి కష్టములు, వారికి కన్నీళ్ళని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది.
ఎందుకు ఆ దేవుని వాక్యం ఆ మాట మాట్లాడుతుంది? అయ్యో వారికి శ్రమ ఎందుకు అని మాట్లాడుతూ ఉంది. ఏమంటున్నారంట? మనుషులు తమ మార్గమును తమరే ఎలా చెరిపి వేసుకున్నారు. అందరూ ఏమంటున్నారు? దేవుని వాక్యం ఏమంటుంది? వారు కయ్యూను మార్గమున వారు నడిచిరి. కయ్యూను మార్గం ఏమి? కయ్యూను అసూయ చేత తన తమ్ముని చంపినాడు. అంటే నరహత్య చేసి తన మార్గంను చెరిపివేసుకున్నాడు. దేవునితో తనకున్న సహవాసమును తన తమ్ముడినైన ఏబేలును చంపి తన మార్గమును తానే చెరిపివేసుకున్నాడు. దేవుడు చెరపలేదు. అయితే దేవునికి అయిష్టంగా తను వేసిన అర్పణను బట్టి దేవుడు అంగీకరించకపోవడంతో తన తమ్ముడినైన ఏబేలును చంపి దేశదిమ్మరైనాడు. ఈ కాలం ఎంతో మంది ఒక హత్య చేసి కనబడకుండా దేశదిమ్మరై తిరుగుతుంటారు. ఒక దొంగతనం చేసి కనబడకుండా దేశదిమ్మరై తిరుగుతుంటాడు. ఒక వ్యభిచారం చేసి పట్టుకుంటారేమో, ఒక మోసం చేసి నన్ను దండిస్తారేమో అని చెప్పేసి మనిషి తన హృదయ ఆలోచనలో తన సొంత చేతులారా, తన సొంత ఆలోచనల ద్వారా తన మార్గంను చెరిపివేసుకొని కయ్యూనులాగా దేశదిమ్మరై తిరుగుతూ ఉంటారు. అంటే కయ్యూను ఏ విధంగా తన మార్గంను చెరిపివేసుకున్నాడో ఆ విధంగా కొందరు తమ మార్గములు చెరిపివేసుకొని కయ్యూనులాగా దేశదిమ్మరై తిరిగిపోతున్నారు. నరహత్య చేసి దేశదిమ్మరై తిరిగిపోతున్నారు. మరి ఇంకా కింద ఏముంది? బహుమానమును ఆశించి బిలాము మార్గమున నడిచిరి. ఏమంట? బహుమానం నాశించి బిలాము మార్గంన. బిలాము ఏం చేసినాడు? దేవుని పిల్లల్ని శపించడానికి లంచం పుచ్చుకున్నాడు. కొందరు లంచం పుచ్చుకొని ఉద్యోగాలు పోగొట్టుకొని చెడిపోతున్నారు. కొందరు లంచం పుచ్చుకొని నరహత్య చేస్తున్నారు. కొందరు లంచం పుచ్చుకొని మాంత్రిక విద్య నేర్చుకుంటున్నారు. కొందరు లంచం పుచ్చుకొని ఇతరుల మీద మంత్రప్రయోగాలు చేస్తున్నారు. కొందరు లంచం పుచ్చుకొని ఇతరులను కొడుతున్నారు. కొందరు లంచం పుచ్చుకొని కిరాయి హత్యలు చేస్తున్నారు. ఏ విధంగా? తమ సొంత ఆలోచన చేత. ఈ లంచం పుచ్చుకునేది అనేది సొంత ఆలోచన, ఇతరులు నీకు ప్రేరేపించే ఆలోచన. నా సహోదరుడా సహోదరి ఆలోచించాలా? ఇతరులు తమ సొంత మార్గముల చేత బిలాము మార్గమున నడిచి తమ మార్గమును చెరిపివేసుకొనిరి. బిలాము ఏం చేసినాడు? ధనం నాశించినాడు. నీవు కూడా ధనం నాశించి నీ మార్గంను చెరిపివేసుకుంటున్నావేమో. నీవు కూడా వెండి నాశించి, వ్యభిచారం నాశించి, ఐశ్వర్యం నాశించి, అందము నాశించి నీ మార్గమును నీవే చెరిపివేసుకుంటున్నావేమో. నా సహోదరుడా నా సహోదరి, నీవు ఆలోచన చేయి. నీవు వెళ్ళే మార్గము సరి అయినదేనా? నీవు బిలాం మార్గంలో వెళుతున్నావా? దేశదిమ్మరవై పోతున్నావా? కయ్యూను మార్గంలో వెళుతున్నావా? దేశదిమ్మరవై పోతున్నావా? బిలాము మార్గంలో వెళ్ళి శపింపబడిపోతున్నావా? ఏ మార్గంలో వెళ్తున్నావు? నీవు వెళ్ళే మార్గం నీకు సరి అయినదిగా కనబడుతుందా? నీ కంటికి కనపడవచ్చు, నీ హృదయానికి అనుకోవచ్చు, కానీ దేవుని వాక్యము నీవు వెళ్ళే మార్గము సరి అయినది కాదని చెప్తా ఉంది. ఇంకా వారు దేవుని మార్గమును తృణీకరించిరి. కోరాహు కుమారులు చేసినట్టు దేవుని వాక్యమును తిరస్కరించిరి. అయితే నేను చెబుతున్న మాటలను మీరు తిరస్కరించవచ్చు, నేను చెబుతున్న మాటలను మీరు ఖండించవచ్చు, నేను చెబుతున్న మాటలను మీరు దూషించవచ్చు. అయితే ఇక్కడ కూడా కోరాహు కుమారులు నీకొక్కడే దేవుడా, నీతోనే దేవుడు మాట్లాడతాడా, మా అందరితో దేవుడు మాట్లాడని చెప్పేసి మోషే మీద తిరస్కారంగా మాట్లాడినారు. కోరాహు కుమారులు నశించిపోయినారు. బిలాము నశించిపోయినాడు. కయ్యూను దేశదిమ్మరైపోయినాడు. సహోదరుడా సహోదరి, తన సొంత మార్గముల చేత మార్గములను, నీ మార్గములను, నువ్వు వెళ్ళవలసిన మార్గములను మనుషులు ఏ విధంగా చెరిపివేసుకుంటున్నాడో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అదే పేతురు రాసిన 2వ అధ్యాయము 2వ పత్రికలో ఒక మాట ఉంటుంది. నీవు దేవుని నమ్ముకొని దేవునితో సహవాసం కలిగి నువ్వు క్రైస్తవుడవండి అల్లరితో ఆటపాటలు, నీవు క్రైస్తవుడవండు ఇతరులతో విందు పార్టీలు, నీవు క్రైస్తవుడవండి అల్లరితో కూడిన ఆటపాటలు, నీవు క్రైస్తవుడవండు
వ్యభిచారపు ఆలోచనలు, నీవు క్రైస్తవుడవండి ఇతరులతో పోకిరీ చేష్టలు, నీవు క్రైస్తవుడవండి ఇతరులతో చెడు సహవాసాలు. మరి దేవుని నామం ఎందుకు దూషింపబడుతుంది? ఇలాంటి వారిని బట్టినే కదా దేవుని వాక్యము దూషింపబడుతుంది. ఇలాంటి వారిని బట్టే కదా దేవుని నామం దూషింపబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అదే పేతురు 2:2లో మీరు చదువుకోవచ్చు. ఇలాంటి వారిని బట్టే పరిశుద్ధ దేవుని నామము, సత్య మార్గము దూషింపబడుతుంది. సహోదరుడా, సహోదరి, నీవు జ్ఞాపకం చేసుకో, నీవు వెళ్తున్న మార్గము సరి అయినది కాదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీవు నడిచే మార్గము సరి అయినది కాదని దేవుని సెలవిస్తూ ఉంది. నీకు కనపడవచ్చు, నీవు ఆలోచనలో చేసుకోవచ్చు, నేను వెళ్ళే మార్గము సరి అయినదని. మరి దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? నీవు వెళ్ళే మార్గము సరి అయినది కాదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే నా సహోదరుడా, మనము ఏ మార్గంలో వెళితే, ఎలా వెళితే మనం గమ్యం చేరుకుంటాము? మనము నడవలసిన మార్గం ఏది? ఇంతవరకు ఈ భక్తులు నడుచుకున్న మార్గంలో నడుస్తున్నామా? దేవుడు ఈ విధంగా మనం చెడిపోతున్నామని చెప్తున్నాడు. కానీ దేవుని మార్గంలో నడవాలంటే మనము ఏం చేయాలా? దేవుని మార్గంలో నడవలసిన మార్గం ఏదని దేవుడు చెప్తున్నాడు. అయితే మనము ఎలా నడుచుకుంటే క్షేమంగా ఉంటామో, ఎలా నడుచుకుంటే ఆరోగ్యంగా ఉంటామో, ఎలా నడుచుకుంటే నిన్ను నూరేళ్ళు బ్రతుకుతామో, ఎలా నడుచుకుంటే మనము ఐశ్వర్యమును ఘనతను పొందుకుంటామో, ఎలా నడుచుకుంటే ఆశీర్వాదమును పొందుకుంటామో, ఎలా నడుచుకుంటే ఈ లోకంలో గౌరవంగా బ్రతుకుతామో దేవుని వాక్యము ఏం చెప్తా ఉంది? యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోసే నీకు ఆజ్ఞాపించినట్లు నీ ధర్మశాస్త్రం అంతటి చొప్పున నీవు చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గము చక్కగా ప్రవర్తించినట్లు వాటి నుండి కుడికి గాని ఎడమకు గాని నీవు తొలగకూడదు. దేవుడు చెప్తున్నాడు, నీవు వెళ్ళే మార్గంలో, దేవుని మార్గంలో నీవు కుడికి గాని ఎడమకు గాని తిరగకూడదు. నీ కన్నులకు, నీ కనురెప్పలకు సూటిగా నీవు చూడవలెను. కుడికి గాని ఎడమకు గాని నీవు తిరిగిన ఎడల నీవు అగాధంలో పడిపోతావు, లోకంలో పడిపోతావు, పాపంలో పడిపోతావు. దేవుని మార్గం ఏం చెప్తా ఉంది? నరహత్య చేయవద్దు, వ్యభిచారం చేయవద్దు, దొంగతనం చేయవద్దు, నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించుము, అబద్ధం ఆడవద్దు. ఆయన ఆజ్ఞలన్నిటిలో నీవు చక్కగా నడుచుకోవాలా. వాటిలో ఏది నీవు తప్పిపోకూడదు. నీవు ఆయన ఆజ్ఞలను గైకొనుచు కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా చక్కగా నడుచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే నీవు విలామ మార్గంన లంచం పుచ్చుకొనకుండా, నీవు కయ్యూను మార్గంన అసూయ పడకుండా దేవుడు చెప్పిన మార్గంలో నీవు చక్కగా నడుచుకునేడలా నీవు వర్ధిల్లుదువు. అయితే ఇంకా ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదువుకుందాం. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గంలన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ సేవింపవలెను. నీ మార్గం ఎలా ఉండాలంట? పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి సేవించాలంట. నీ మార్గము దేవుణ్ణి సేవించేదై ఉండాలి. నీ మార్గము దేవుణ్ణి గణపరిచేదై ఉండాలి. నీ మార్గము నీ తల్లిదండ్రులను ప్రేమించేదై ఉండాలి. నీ మార్గము నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించేదై ఉండాలి. ఎప్పుడైతే నీవు నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమిస్తావో, నీ దేవుడైన యెహోవాను నీవు ఆరాధిస్తావో, నీవు 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగాను వర్ధిల్లుట నీవు చూస్తావు. నీ జీవితంలో అద్భుతములు చూస్తావు, నీ జీవితంలో మేలులు చూస్తావు, నీ జీవితంలో ఆశ్చర్యకాలను చూస్తావు, నీ జీవితంలో దేవుని మహిమను చూస్తావు.
నా సహోదరుడా, నా సహోదరి, ఇప్పటికైనా నీవు నడవలసిన మార్గం ఏదో, నీవు వెళ్తున్న మార్గం సరి అయినదో కాదో, నీ దృష్టికి నీవు యోగ్యునివో కాదో ఒకసారి ఆలోచించి ఈ దినము నీవు చేసిన సమస్త మార్గములను విడిచిపెట్టి పాపపు మార్గమును, దోషపు మార్గమును, అన్యాయపు మార్గమును, అక్రమ మార్గమును, వ్యభిచారపు మార్గమును విడిచిపెట్టి జీవ మార్గమును నీవు కనుగొనేడలా జీవ మార్గంలో మరణమే లేదని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నీతి మార్గమందు దాని త్రోవలో మరణమే లేదు. నీ దృష్టికి నీవు కనబడే మార్గం కాదు సహోదరుడా. జీవ మార్గంను ప్రేమించి అందులో నడిచినడలా నీవు చక్కగా వర్ధిల్లుదువు, చక్కగా బ్రతుకుదువు, చక్కగా ఆశీర్వదింపబడదువు. చక్కని మార్గంలో నడుచుకోవాలని ఇప్పటికైనా నీవు సరైన మార్గం ఏదో ఎంచుకొని అందులో నడుచుకునేడలా నిశ్చయంగా నీవు ఆశీర్వదింపబడుతున్నావని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రేమతో నిన్ను వేడుకుంటున్నాను. చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, అత్యున్నత సింహాసనం దాసున్న దేవా, యేసయ్య ప్రభా, నీ పాదంలో కోట్లాదున్నాను తండ్రి. విన్న ప్రతి బిడ్డను తండ్రి యేసయ్య, ఇదిగో తండ్రి, లోక మార్గంలో కాకుండా తండ్రి నీ మార్గంలో నడిపించమని, సత్య మార్గమందు నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.